హాయ్ మామ. ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే గవర్నమెంట్ గవర్నమెంట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, అది అసలు ఎందుకు, దాని యూజ్ ఏంటి. సో బోత్ మెటీరియల్ కంటెక్స్లో ప్లస్ స్పిరిచువల్ కంటెక్స్లో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనకి గవర్నమెంట్ అంటే ఎంతో చూద్దాం, డెఫినేషన్ చూద్దాం ఫస్ట్. సో ఇది నీకు అర్థం కావాలంటే నీకు పెళ్ళయి 2 పిల్లలు ఉండి నువ్వు మీ ఇంట్లో ఉన్నట్టు ఒకసారి ఊహించుకో. జస్ట్ సో నువ్వేం చేసావు, ఒక ఇల్లు సెట్ చేసుకున్నావు కష్టపడి మొత్తానికి. సో నీకంటూ కొంచెం పక్కన పొలం ఉంటే ఫుడ్ అరేంజ్ చేసుకున్నావు, అంతా బాగానే ఉంది అప్పటి వరకు. సో బయటకు వచ్చావు అనమాట షికారికి. కాసేపు బయటికి రాగానే నీకు అంతా గుంతలు పిచ్చి పిచ్చిగా ఉందన్నమాట మీ ఏరియా. అంటే రోడ్ లేదు. సో అంటే రోడ్డు నువ్వు ఒక్కడే వేసుకోలేవు. అట్లా షికారికి బయటకు వెళ్ళి వచ్చావు అనమాట. సాయంత్రం అయిపోయింది, చీకటిగా ఉంది మొత్తం. కరెంట్ మాత్రం నువ్వు మేనేజ్ చేసుకోవాలి ఒక్కడే, ట్రాన్స్ఫార్మర్ పెట్టి. తర్వాత ఏమైంది, చీకట్లో మీ భార్య వచ్చి నీ పాలెత్తి నీ మొహం మీద పోయేస్తుంది అనమాట తెలియక. సరే, అది ట్రీట్మెంట్ కోసం బయటికి వెళ్దామంటే హాస్పిటల్ నువ్వు మేనేజ్ చేసుకోవాలి నువ్వు ఒక్కడే కట్టించుకొని కదా. మీ పిల్లలు ఏం చేశారు, నాలెడ్జ్ కావాలి డాడీ, మేము స్కూల్కి పోవాలన్నా. స్కూల్ నువ్వు కట్టించలేవు. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే నువ్వు ఒక్కడే చేయలేని పనులు ఉంటాయి కదా, లైక్ ఈ రోడ్లు, ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రిసిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, లైక్ ఈ ఎడ్యుకేషన్, హెల్త్ ఇన్ఫ్రా లాంటివి. సో ఇవన్నీ చేయడానికి మనకు ఒక గుంపు కావాలి, జనాల గుంపు. దాన్నే గవర్నమెంట్ అన్నాం అనమాట. సో అందులో ఎవరు ఉంటారు, పొలిటీషియన్స్, ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళని పెట్టుకున్నాం అనమాట. వాళ్ళు ఊరికే పనిచేయరు కదా, అందుకని వాళ్ళకి మనం ట్యాక్సులు కట్టి డబ్బులు ఇస్తే జీతాలలాగా అప్పుడు మన కోసం పని చేస్తారనమాట. లైక్ మన పని మనుషుల టైప్ అనమాట. కాకపోతే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, మన కోసం పని చేస్తున్నారు కాబట్టి, అంతే. గాట్ ఇట్. సో మనం విడివిడిగా చేసుకోలేని పనులు ఏవైతే ఉంటాయో అవి చేసుకోవడానికి మనం ఏర్పాటు చేసుకున్నదే గవర్నమెంట్ అనేది. సో అది మనకు సంబంధించింది కాబట్టి మనకు అక్కర్లేదు అనుకోకూడదు. పాలిటిక్స్ కూడా అదంతా మన జీవితానికి సంబంధించిన అవన్నీ. సో మీకు డెఫినేషన్ అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ చూద్దాం, అసలు ఈ సిస్టమ్ అనేది ఎలా వచ్చింది అనేది. సిస్టమ్ అంటే ఏంటో కూడా చెప్తాం మళ్ళీ. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. దీని బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఫస్ట్ మనుషులు చింపాంజీ నుంచి వచ్చారనమాట, ఎవల్యూషన్ జరిగి. ఎక్కడ, ఆఫ్రికాలో మొదలైంది అది. అక్కడ నుంచి మైగ్రేట్ అయ్యారు ఒక్కొక్కరు అట్లా స్ప్రెడ్ అయ్యి అన్ని దేశాల్లో స్ప్రెడ్ అయ్యారనమాట. వాళ్ళు ఒక్కరే ఉండలేరు కదా, వాళ్ళు ఆ టైంలో పిల్లలు కానీ ఒక గుంపులాగా ఉండేవాళ్ళు, వేటాడి తినేవాళ్ళు, దొరికిన దాంతో సాటిస్ఫై అవ్వాలి అనమాట. తర్వాత ఏమైంది, తర్వాత నిప్పు కనుక్కున్నారు, తర్వాత చిన్న పనిముట్లు కనుక్కున్నారు, ఆ తర్వాత చక్రం కనుక్కున్నారు, ఆ తర్వాత అట్లా అగ్రికల్చర్ ఎలా చేయాలో కూడా తెలుసుకున్నారనమాట. అప్పుడు గ్రూప్స్గా ఉండి క్లాన్ లాగా, ఒక ట్రైబ్ లాగా ఉండేవాళ్ళు. ఒక క్లాన్కి పడేది కాదనమాట. ఎవరిని ఉంటే వాళ్ళ దగ్గర ఉంటే అది ఎత్తుకెళ్ళిపోవడం అలాంటివి చేసేవాళ్ళు అనమాట. అందువల్ల వాళ్ళకి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా బలంగా ఉండేవాళ్ళని చూసి కింగ్ లాగా పెట్టుకునేవాళ్ళు అనమాట. సో అట్లాంటి ట్రైబల్ కల్చర్ కాస్త ప్రోగ్రెస్ అయ్యి రాజులు, రాజ్యాలు అట్లా డెవలప్ అయిందనమాట. అది కాస్త స్లోగా మళ్ళీ ఈ సోషలిజము, ఆటోక్రసీ, ఫైనల్గా డెమోక్రసీ, ప్రజాస్వామ్యం దగ్గరికి వచ్చి ఆగిందనమాట పరిస్థితి. సో ఊరికే పనిచేయరు కదా జనాలు, అందుకే వాళ్ళకి ఈ ఓపెన్ మార్కెట్ ఎకానమీని తీసుకొచ్చారనమాట. అంటే ఏంటి, నువ్వు ఒక పని చేసావు అనుకో, నువ్వు ఒకటి ఏదైనా తయారు చేస్తే అది నాకు పనికొస్తే నేను తీసుకుంటాను. నేను ఒకటి తయారు చేసి సర్వీస్ కానీ ప్రోడక్ట్ కానీ అది నీకు ఇస్తే అది నువ్వు వాడుకుంటావు. సో అలా ఎక్స్చేంజ్ అనమాట, ట్రాన్సాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది కంటిన్యూస్గా. దాన్ని ఓపెన్ మార్కెట్ ఎకానమీ అంటారు. సో దీనివల్ల ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే రిస్క్ ఒకటి ఉంది. ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్ అనేది రైజ్ అవుతాయి అన్నమాట. అంటే ఒకరు ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది, పూర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే యూనివర్సల్గా అందరికీ ఫుడ్ అనేది అరేంజ్ చేయగలిగితే మ్యాక్సిమం ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోద్ది అనమాట. అది ఫ్యూచర్లో జరుగుద్దిలే. సో గవర్నమెంట్ ఏం చేయాలి అది చూద్దాం. ఇప్పుడు మనకి ట్యాక్స్లు అనేది వస్తుంది, అది తీసుకొని మనం ఒకవేళ పేద దేశం ఇండియా లాంటి దేశం అయితే దానికి ఫ్రీ బీస్ మెయింటైన్ చేయాలి. ఫస్ట్ ముందు వాళ్ళు ప్రాణాలతో ఉండాలి కదా. సో అందుకని రేషన్ బియ్యం అన్నీ ఇచ్చేది
గవర్నమెంట్ ఫ్రీగా కొన్ని స్కీమ్స్ కానీ. అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి డెవలప్మెంట్ కూడా చేయాలి. సో ఫ్రీబీస్ డెవలప్మెంట్ అనేది రెండింటిని బ్యాలెన్స్ చేసే గవర్నమెంట్ బెస్ట్ మనకి ప్రజెంట్ చూసుకుంటే. వన్స్ అందరూ ఒక స్టేజ్కి వచ్చాక, కొంచెం మిడిల్ క్లాస్ స్టేజ్కి వచ్చారనుకో, పూర్ పీపుల్ కూడా, అప్పుడు మనం కంప్లీట్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయొచ్చు అనమాట. సో ఈ ట్యాక్సెస్ అనేవి నాకు కడుతున్నాము, కానీ ఎక్కడ తేడా వస్తుంది, జనాలకి ఎందుకు అర్థం కావట్లేదు అని ఒక డౌట్ ఉంటుంది మీకు. అది చెప్తే దాన్ని అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. అది వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు అంటే మెయిన్ లోకల్ గవర్నెన్స్ అనేది దెబ్బతినిందనమాట కొంచెం. అందువల్ల వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో అర్థం కావట్లేదు డబ్బులు ఎట్లా పోతున్నాయి అనేది. అది అర్థం కావాలి. చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఏరియాలో వినాయక చవితి సెలబ్రేషన్ చూస్తే మీరు ఏం చేస్తారు, మీ ఏరియాలో ఉండే కొంతమంది కలిసి పిల్లలు, పెద్ద మనుషులు చెప్పినట్టు వాళ్ళు వచ్చి ప్రతి ఇంటికి వచ్చి చందా కలెక్ట్ చేస్తారనమాట. వాళ్ళ డబ్బులతో బొమ్మ పెట్టడం, ఆర్గనైజ్ చేయడం, ఉన్న రోజులు మేనేజ్ చేయడం అన్నీ చేస్తారు. పక్కన ఉండే వాళ్ళు కూడా వెళ్ళి అడుగుతారు అనమాట, అరే బొమ్మ ఎంత అయింది, ఏం చేస్తారు ఆ డబ్బులతో, సో అండ్ సో అని. వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు, వాళ్ళకి తెలిసింది అది, వాళ్ళ దగ్గరికి వచ్చి ఇంటికి వచ్చి డబ్బులు తీసుకున్నారు అనే విషయం వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళు అడిగారు అనమాట. సో అటువంటి మైండ్ సెట్ అనేది ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఉంటుంది. మనం ట్యాక్స్లు కడుతున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ 2% మనం ఉన్న పీపుల్ మనమే కట్టేస్తున్నాం, అయినా కానీ 90% పీపుల్ కట్టట్లేదు అనే వాళ్ళకి ఆ పెయిన్ ఉంటుంది అనమాట. సో ఇట్లా అర్థం చేసుకోవాలి మీరు. వాళ్ళకి మనకి అర్థమయ్యేలా చేయాలి ట్యాక్స్ డబ్బులు ఎలా పోతున్నాయి ఏంటనేది. సో ఇప్పుడు ఆ వినాయక చవితి కాంటెక్స్ట్ ఏంటి, ఇట్ ఈస్ లైక్ గవర్నమెంట్ అనమాట. వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా వచ్చిన పిల్లలు ఆడుతుంటారు. సో వాళ్ళు దాన్ని కరెక్ట్గా ఆర్గనైజ్ చేస్తే మంచిగా జరుగుతుంది ఫెస్టివల్ అనేది. లైక్ గవర్నమెంట్ మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇలా తినేసారనుకో, బొమ్మ చిన్నది తెచ్చి ఏమైనా గ్యామ్లింగ్ చేస్తే జనాలు వెంటనే క్వశ్చన్ చేస్తారు. మనం చదువుకున్న మనలాంటి వాళ్ళు అది అట్లీస్ట్ ఆర్గ్యూ చేయడానికి ఆలోచిస్తారు. కానీ వాళ్ళు అనుకో మొరటుగా ఉండేవాళ్ళు, వాళ్ళు చేసినంత తిరుగుబాటు మనం చేయలేము తెలుసా. సో వాళ్ళకి అర్థమయ్యేలా చేయడం ఇక్కడ మెయిన్ పాయింట్ అనమాట. అప్పుడు వాళ్ళే జనాలు చూసుకుంటారు, అసలు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో మెట్రో ఉంది. ఇప్పుడు ఆ మెట్రో తీయాల్సినట్టు జనాలు ఒప్పుకోరు కదా, ఎందుకు, అది అలవాటు పడ్డారు కాబట్టి. అర్థమైందా. సో ఒకసారి అలవాటు అయిన తర్వాత వదులుకోరు జనాలు ఎంత ఈజీగా. వాళ్ళకి మనం తెలిసేలా చేస్తే చాలు, అంతే. గాట్ ఇట్. సో ఇది ఫ్రీబీస్ ప్లస్ డెవలప్మెంట్ రిలేటెడ్. ఇది నేను చెప్పేది మెటీరియలిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇదే కంప్లీట్ సొల్యూషన్ అనుకో మాకండి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ చాలా కంట్రీస్ మనకన్నా 30 ఏళ్ళు ముందే ఉన్నాయి ఆల్రెడీ. అక్కడ సమస్య ఏంటో తెలుసుకోవాలి మనం. ఇప్పుడు మనం ప్రోస్ చూసాం, కాన్స్ చూద్దాం, ఇలానే వెళ్తే ఏమవుద్దు అనేది. ఒకసారి మీరు వెస్ట్రన్ కంట్రీస్లు గమనిస్తే వాళ్ళ దగ్గర ఇప్పుడు కావాల్సిన డబ్బులు ఉన్నాయి, బ్రాండెడ్ కార్లు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, ఓపెన్ సెక్స్ ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి వాళ్ళకి. అది సమస్య ఎక్కడ వస్తుందంటే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అపాయింట్మెంట్ అనేది కంపల్సరీ అయిపోయింది అనమాట ఫ్యామిలీ డాక్టర్ దగ్గర. అంటే 70% పీపుల్ జబ్బులతో సఫర్ అవుతున్నారు అనమాట, మెంటల్ ఎలిమెంట్స్తో ప్రిస్క్రిప్షన్లో ఉన్నారండి. దాని అర్థం అంత డెవలప్మెంట్, అన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, దేనికి చెప్పు. సో జస్ట్ బిల్డింగ్లు పెంచుకుంటా పోతే సరిపోదన్నమాట. గాట్ ఇట్. సో పాలిటిక్స్ ఏవైతే చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు పాలసీస్ అనేవి బోత్ మెటీరియలిస్టిక్గా ప్లస్ స్పిరిచువల్గా రెండింటికి బ్యాలెన్స్ చేయాలనేది మెయిన్ పాయింట్ ఇక్కడ. అదర్వైజ్ లేకపోతే వాళ్ళ వేలోనే వెళ్ళాం అనుకో, ఓన్లీ పబ్ కల్చర్, ఓన్లీ బిల్డింగ్లు పెంచుకుంటా పోవడం, ఓన్లీ అది అట్లానే పోతే అందరూ హాస్పిటల్ చుట్టూ చేరాల్సి వస్తుంది అనమాట. సో బ్యాలెన్స్ చేసుకోవాలి స్పిరిచువల్గా కూడా, అప్పుడు సొసైటీ బాగుంటుంది. మన ఇండియా ప్రజెంట్ ఆ వేలోనే పోతుంది కాబట్టి కొంచెం బెటర్ స్టేజ్కి వెళ్తూ ఉందన్నమాట. గాట్ ఇట్. సో లీడర్స్, పొలిటికల్ లీడర్స్ గురించి చూద్దాం. వాళ్ళు ఎలా ఉండాలి లీడర్స్ అనేవాళ్ళు అంటే, మనకు అర్థం కాదు, మనం చూడలేదు, వాళ్ళు ముందే పసిగట్టి చూడగలగాలి, మోటివేట్ చేయగలగాలి. మనలో ఉండే ప్రతి ఒక్కరిని లీడర్లా చేయగలిగే కెపాసిటీ ఉండాలి, మనం ఎంచుకోవాలన్నమాట. ఇప్పుడు నువ్వు డబ్బులు తీసుకుంటున్నావా లేదా అనేది నీ దేవుడికే తెలియాలి. అది పక్కన పెడితే ఓటేసేటప్పుడు నేను చెప్పేది, నువ్వు ఓటేసేటప్పుడు అక్కడ ఎవరు నేను చూడరు కదా. కాబట్టి నైస్గా మీ ఇంటి దగ్గర ఏదైనా డెవలప్మెంట్ జరుగుంటే మీ డిస్టిక్లో దాన్ని బేస్ చేసుకొని నైస్గా ఓటేస్తే సేఫ్ అనమాట. లేకపోతే ఏమవుద్ది, క్రైమ్ రేట్ పెరుగుద్ది పక్కా. అప్పుడు నువ్వు ఏం చేయలేవు. క్రైమ్ అంటే ఏంటి ఏమనుకుంటున్నావు, నైస్గా పోతూ ఉంటావు, నీ మెల్ల ఉన్న బంగారం లాగేసి ఏం చేస్తావు, ఏం చేయలేవు నువ్వు. నాలాంటి వాళ్ళు 10 మంది మీ ఇంటికి వచ్చి బెదిరించి మూసుకొని డబ్బులు ఇచ్చి బంగారం ఇచ్చి అంటే చేయాల్సింది, అంత ఏం చేయలేము ఇంకా. అట్లాంటి పరిస్థితి రాకూడదు అనుకుంటే మంచి వాళ్ళని ఎన్నుకోవాలి. అందుకే
మన అదృష్టం ఎందుకు తెలుసా బాగుండేది, ఇండియాలో క్రైమ్ రేట్ అనేది తక్కువే ఉంది. ఎందుకు తెలుసా, సనాతన ధర్మ పాయింట్ ఆఫ్ వ్యూలో జనాలకి భయం అనేది ఉందన్నమాట. సో మనం ఊరికే పక్కింట్లో పోయి దొంగతనం చేస్తే మనకి పాపం తగులుద్దేమోనే, దేవుడి దగ్గర రిస్క్ అయిపోద్ది, స్వర్గానికి పోలేమేమోనే, మనకి పునర్జన్మ ఉంటుందేమో, ఇట్లా ఆలోచిస్తారు మోక్షం పాయింట్ ఆఫ్ వ్యూ జనాలు. అది పాపం తగులుద్దేమోనే అని చెప్పి చాలా వరకు క్రైమ్ అనేది తగ్గడానికి మెయిన్ రీజన్ అదే. అంతేగాని పోలీసులు వచ్చేది చేయాల్సిన భయం చాలా మందికి లేదు తెలుసా. కాబట్టి ఆ కల్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. నా ఫ్యామిలీ స్ట్రాంగ్ ఫ్యామిలీ కల్చర్ అనేది ఉంది ఇండియాలో, అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి పాలిటిక్స్ పాలసీ మేకింగ్ రిలేటెడ్ అని చెప్పాం కదా. సో దాని గురించి పాలసీ అంటే వాళ్ళు ఏదో ఐఏఎస్ వాళ్ళకో లేకపోతే పాలిటిక్స్కో మాత్రమే కాదు, అది మనం కూడా తెలుసుకోవాలి వాళ్ళు ఏం పాలసీ చేస్తున్నారు ఏంటి అనేది మనం ప్రతి ఒక్కరు అడగగలగాలి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కదా, సోషల్ మీడియాలో కొంతమంది చూస్తే వాళ్ళు సింపుల్గా క్వశ్చన్ చేస్తున్నారు తెలుసా, మా డబ్బులు ఏమవుతున్నాయి ఏంటి, ఈ పాలసీ ఎలా చేస్తారు, మీరు ఫ్రీగా అన్నీ ఎట్లా ఇచ్చేస్తారు, బ్యాలెన్స్ వెళ్ళగాలి. సో అట్లా అడగగలగాలి. వాళ్ళు ఏం చేయలేరు. డెమోక్రసీ అంటే జనాల్ కింగ్ అనమాట. ఖచ్చితంగా ఎవరైతే ఎక్కువ మంది అడుగుతారో దానికి రెస్పాండ్ అవుతారు. అందుకే మీరు గమనించారు లేదో, మోడీ లాస్ట్ టైం ఇన్ఫ్లుయెన్సర్స్కి అవార్డులు ఇచ్చి మరీ కలిశారు తెలుసా. ఎందుకంటే జనాల రీచ్ వాళ్ళకు ఉంది కాబట్టి సామాన్యులు కూడా కలిశారనమాట. సోషల్ మీడియా ఇస్ వెరీ పవర్ఫుల్. మీరు గమనిస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఫోన్ ఓపెన్ చేసాము కెమెరాను భయపడతారు అనమాట. లంచం తీసుకునేవాడు కానీ ఏదైనా తప్పు చేసేవాడు కానీ. సో ఆ భయం అనేది జనాల్లో ఉంది. ఫోన్ని మీరు అట్లా కూడా ఉపయోగించుకోవచ్చు, అది ఒక వెపన్ అయిపోయింది. గాట్ ఇట్. సో ఇప్పుడు కంక్లూజన్ చూద్దాం. ఓవరాల్గా గవర్నమెంట్ ఎలా ఉంటే బెటర్, మనం వెస్ట్రన్ కంట్రీస్ చేసిన మిస్టేక్ చేయకుండా తప్పించుకోవాలంటే ఏం చేయాలని కంక్లూజన్ చూద్దాం. ఫైనల్గా ఏం లేదు, సింపుల్. ఓవైపు మెటీరియలిస్టిక్గా డెవలప్ అవుతూనే బాడీ మైండ్ లెవెల్లో, ఎనర్జీస్ లెవెల్లో మనం స్పిరిచువల్గా బ్యాలెన్స్ చేసుకోవాలి, అంతే మెయిన్. అప్పుడు హ్యాపీగా ఉంటారు అన్నమాట. ఉంది దాంట్లో హ్యాపీగా ఉండడం తెలుస్తుంది. కాబట్టి స్పిరిచువల్గా ఏం కావాలి మనకి, అది దానికి సంబంధించిన రిలీజియస్ ప్లేసెస్ లైక్ అవి చర్చిలు కావచ్చు, మసీదులు కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, వాటెవర్, జనాలకి స్పిరిచువల్ గ్రోత్కి ఉపయోగపడేవన్నిటిని మనం కాపాడుకోవాలి. ఏన్షియంట్ నాలెడ్జ్ని కాపాడుకోవాలి. అప్పుడు వాళ్ళు పీస్ఫుల్గా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. రెండింటిని బ్యాలెన్స్ చేస్తే సరిపోతుంది. అప్పుడు దట్ విల్ బి ద బెస్ట్ country, that will be the good conclusion. Got it? Okay, bye, thank you, take care.